కన్న కొడుకు జంపన్న సార్లమ్మన్నాడు నాగులమ్మతో రాజ్యం వెళ్తున్నాడు పగిడిత మహారాజు. ఇంతలో కనుకటక నడవచ్చాయి. కాలం అడ్డం తిరిగింది, ఆరంభించింది. అయినా పన్ను కట్టమని పరమాణ పంపాడు ప్రతాప మహారాజు. పన్ను కట్టిన స్థితిలో వేరుగలుగు ప్రయాణం ఏ విధంగా పోతున్నారయ్యా? కట్టలేరు ప్రజలు శిస్తు కష్టకాలమండి ఊరుగలదండు మేడల మీదకి ఎలా కదులుతుంది అంటే కొండరాళ్ళు దొరికిన శబ్దముక తండ్రి కదులువా నిమిషములు పోడు
చిక్కకుండ తల్లి వచ్చే ప్రాణముతో పోయే ప్రాణముతో అడవికి చెందిన బిడ్డ సారలమ్మతో పసి బిడ్డ వింతైన వేలు పరైన జరిగిన